నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ పరిధిలోని మురుగు ట్రైన్లపై ప్రజలు ఎటువంటి ఆక్రమణలకు పాల్పడరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక పేర్కొన్నారు. పట్టణ 17 మరియు 18 వార్డుల్లో శుక్రవారం ఆమె పర్యటించి శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. సైడ్ డ్రైన్లు ఆక్రమణలకు గురి కావడం వలన మురుగునీటి పారుదలకు షీల్డ్ తొలగించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా అటువంటి ఆక్రమణలను తొలగించాలని ఆమె పిలుపునిచ్చారు. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, 17వ వార్డు జనసేన వీర మహిళ విజయలక్ష్మి, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. మన 17-18 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావడం జరిగింది. దానికి మా అధికారులు, హెల్త్ ఆఫీసర్ గారు కానివ్వండి, అసిస్టెంట్ కమిషనర్ గారు కానివ్వండి, అలానే సచివాలయం ఆఫీసర్ ఎవరైనా కానీ సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ దేనికోసమైనా సీల్డ్ విషయంలో ముఖ్యంగా ఈ సీల్డ్ తీపిస్తాం కోసం ఈ వర్కర్స్ మేము పెట్టి స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు ఈ వార్డులోకి రావడం జరిగింది. అలానే మీ అందరికీ చెప్పేదండి, ఎంక్రోచ్మెంట్ ఎప్పుడనేది ఆగిపోయిద్దో మనకి ఆరోగ్యం అనేది కూడా మెరుగుపడింది. ఎంకరేజ్మెంట్ మూలాన ఈ డ్రైన్ల మీద బాత్రూమ్స్ ఇలా షాపుల్లాగా బండలు వేయటం ఇలాంటివి వేయటాన ఆ సిల్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. వర్కర్స్ వచ్చినప్పుడు తీయటానికి కూడా వాళ్ళకి వీలు పడంగా విధంగా కూడా మీ అందరూ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి ఒకసారి. ఇప్పుడు మా ఇంటి ముందర మురుగు మా దోమలు వస్తున్నాయి, తీయటం లేదు, వర్కర్స్ రావటం లేదు, మీరందరూ చెప్తున్నారు, బాగానే ఉందమ్మా. కానీ మీరు మాకు సర్కిస్తేనే ఈ శానిటేషన్ అనేది మెరుగుపడిద్దని చెప్తున్నాను. ఈ బండలు వేయటాన వాళ్ళకి వీలు పడంగా విధంగా వేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ తీయకుండా వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి తీసే విధంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. అలానే ఎంక్రోచ్మెంట్ ఈ షాపులు అనే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, దయచేసి డ్రైన్స్ మీద ఇలాంటి షాపులు అనేది ఏర్పాటు చేసుకోవద్దండి. మీరు గమనించండి, మీ మూలాన పక్క వాళ్ళు బాధపడుతున్నారు. దానివల్ల మురుగంతా అక్కడ ఆగిపోవటం, అలానే ఈ దోమలు పెరగటం, దాని మూలాన బోధకాలు కానివ్వండి, విష జ్వరాలు కానివ్వండి, ఇలాంటి ఎన్నో అనారోగ్యం వస్తున్నాయి, మనందరికీ తెలిసిందే. కాలువల్లో కవర్లు, వాటర్ బాటిల్స్, అలాగే అన్నం మూటలు కట్టిన మూటల్ని అట్లా వేయటం వల్ల కలవట్ల కింద అవన్నీ ఆగిపోయి వాటర్ అంతా కూడా వెనక నుంచి ఏ కాలువలో నుంచి రావాల్సిన వాటర్ కూడా వెనకతని వాళ్ళకి రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. మరి మనందరూ కూడా గమనించాలి. ఇక నుంచి అలా కాకుండా చెత్త తీసుకెళ్లే వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు అన్నం మూటలు కానివ్వండి, కవర్లు కానివ్వండి, అవన్నీ కూడా అందజేసేటట్టయితే ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. మిగతా క్లీనింగ్ కార్యక్రమం మొత్తం కూడా డైలీ వారి వర్కర్లు అందరూ కూడా చేస్తున్నారు. అలాగే కాలువల పైన బండల్ని ఎక్కువ బారుగా పరచడం వల్ల వాళ్ళ కాళ్ళ తీయడానికి ఇబ్బందికరంగా మారుతుంది. దానివల్ల మనకే ఇబ్బంది అవుతుంది. ఆ బండల కింద ఉండే మట్టిని కూడా వాళ్ళు తీయలేకపోతున్నారు. దానివల్ల మీకు బురదంతా పెరిగిపోయి ఇళ్లలోకి దోమలు వచ్చే అవకాశం ఉంది, దానివల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించి మరి చైర్మన్ గారు కూడా ఉదయాన్నే మరి ప్రతి వార్డుని కూడా తిరిగి శుభ్రం చేయించడానికి ఆఫీసర్లకి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 17-18 వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా ప్రతి బజార్ని పర్యటన చేసి మురుగు డ్రైన్లు కానివ్వండి, మిగతా అంశాల మీద, వాటర్ సప్లై అటు మీద కూడా పర్యవేక్షించారు. దానిపై కొన్ని లోపాలను సరిచేటుగాను సంబంధిత ఉద్యోగస్తులందరికీ కూడాను సూచనలు చేసి ఉన్నారు. అలాగే పట్టణ ప్రజలు కూడా ఈ వార్డులో వాళ్ళు ఎక్కువగా ఆక్రమణ చేసి డ్రైన్స్ ఫ్లో అవ్వకుండా అంతరాయం కలిగించే అవకాశం ఉంది. దానికి
దానిపై ప్రత్యేక డ్రైవ్ చేసి దాన్ని మొత్తం క్లియర్ చేయడానికి ఆదేశించి ఉన్నారు. కావున ప్రజలు ఈ విషయంపై తగు చర్యలు మాకు సహకరించి పారిశుద్ధ్యం కానివ్వండి, ఆరోగ్యపరంగా ఉన్నటువంటి విషయాల్లో మీరందరూ కూడా సహకరించి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. వచ్చే జొన్న, మొక్కజొన్న, పెసర విత్తనాలకు సంబంధించి డిసెంబర్ 15వ తేదీలోపు ప్రీమియం కట్టుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. గతంలో ప్రభుత్వమే ఈ ప్రీమియం చెల్లించేదని, ఈ రబీ సీజన్ నుండి రైతులే ప్రీమియం కట్టుకోవాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు మొక్కజొన్నకు 114, జొన్నకి 45, మినుముకి 50, పెసరకి 40 రూపాయల చొప్పున 1 ఎకరాకు ప్రీమియం కట్టుకోవాలని సిఎస్సి ఈ సేవా కేంద్రాలలో ప్రీమియం చెల్లించి దానికి సంబంధించిన వివరాలు రైతు సేవా కేంద్రాల సిబ్బందికి అందించాలని ఏవో ప్రేమ్ సాగర్ తెలిపారు. డిసెంబర్ 15వ తేదీ చివరి తేదీ అని రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర విత్తనాలకి ప్రీమియం కట్టుకోవాలి. ఇంతకుముందు ప్రీమియం ఈ పంట నమోదు చేసిన వాళ్ళందరికీ ప్రభుత్వం కడుతున్నది. కానీ ఇప్పుడు ఏమంటే ఈ సీజన్ నుంచి, రబీ సీజన్ నుంచి రైతులే ప్రీమియం కట్టుకోవాలని ప్రభుత్వం తెలుపుతున్నది. మొక్కజొన్నకు 114 రూపాయలు, జొన్నకి 45 రూపాయలు, మినుముకి 50 రూపాయలు, పెసరకి 45 రూపాయలు. ఆ విధంగా 1 ఎకరాకి కామన్ సర్వీస్ సెంటర్లో కానీ, మీ సేవా సెంటర్లో కానీ మీరు కట్టి ఎన్ని ఎకరాలు అయితే ఇస్తున్నారో అన్ని ఎకరాలకి కట్టి ఆ రసీదుని రైతు సేవా కేంద్రాల విఏలకు కానీ సిబ్బంది కానీ తీసుకొస్తే వాళ్ళు ఈ క్రాప్లో ఎంటర్ చేసుకుంటారు. ఒక రసీదు లాంటిది అది జనరేట్ అవుతుంది యాప్లో. కాబట్టి దీన్ని కూడా మీరు డిసెంబర్ 15వ తేదీ లోపల మీరు ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టదలుచుకున్నారో వారు వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. అంగన్వాడీ కేంద్రాలలోని చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో పోషణ వాటిక కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లోని కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండించి చిన్నారులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆమె తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలలో టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, 9 అంగన్వాడీ కేంద్రాలకు టాయిలెట్స్ మంజూరు కాగా వాటిలో 4 పూర్తి కాగా మిగిలిన 5 త్వరలోనే పూర్తి చేయనున్నట్లు ఎంపీడీఓ దీప్తి తెలిపారు. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వచ్చేసరికి పోషణ వాటిక అని చెప్పేసి అంగన్వాడీ సెంటర్స్లో వెజిటబుల్ గార్డెన్స్ని రైజ్ చేస్తూ ఉన్నారు. మామూలుగా అంగన్వాడీ సెంటర్స్లో మనం వంట చేస్తూ ఉంటాం చిన్నపిల్లల కోసం. బయట నుంచి కూరగాయలు అవి ఇవి కొనుక్కోకుండా అక్కడ స్థలం ఉన్నట్టయితే 1 సెంటో లేకపోతే 1/2 సెంటో ఉన్నట్టయితే అక్కడే ఒక కిచెన్ గార్డెన్ లాగా మనం రైజ్ చేస్తామన్నమాట. అందులోనే వెజిటబుల్స్ కానీ లేకపోతే లీఫీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ మనం రైజ్ చేసి అక్కడే ఫ్రెష్గా కొనుక్కొని పురుగు మందులు జల్లినవి కాకుండా ఫ్రెష్గా రైజ్ చేసి కొనుక్కోకుండా పిల్లలకి కుక్ చేసి అమ్మడం, కుక్ చేసి వడ్డించడం వల్ల వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు, మాల్ న్యూట్రిషన్ అనేది ఉండదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సెలెక్ట్ చేసిన ప్రోగ్రాము. సో దీనికి కూడా మనం ఇంకా 2-3 రోజుల్లో వీటన్నిటిని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. మనకి అంగన్వాడీ సెంటర్స్లో టాయిలెట్స్ కూడా కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. 9 అంగన్వాడీ సెంటర్స్ మనకి ఇప్పుడు శాంక్షన్ అయినాయి. 4 ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసినాయి. ఇంకా 5 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇవి కూడా 1 వీక్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలలో ప్రయాణికులను ఎక్కించరాదని, ముఖ్యంగా ఆటో వెనుక వైపు డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులను ఎక్కించరాదని తెలిపారు. ఆటోకి సంబంధించిన ధ్రువపత్రాలను ఆటో డ్రైవర్లు తమ వెంట ఉంచుకోవాలన్నారు. కొంతమంది సెకండ్ హ్యాండ్ ఆటోలను కొనుగోలు చేస్తున్నారని, వాటికి పర్మిట్ ఉండటం లేదని, పర్మిట్ లేని వాటికి 10,000 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు రాఘవరావు తెలిపారు. లైసెన్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లేని వాటికి కూడా జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఆటో వాళ్ళకి చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పర్మిట్, ఆర్సీ, ఫిట్నెస్, ఇన్సూరెన్సు, పొల్యూషన్, లైసెన్స్ ఈ 6 డాక్యుమెంట్స్ ప్రతి ఒక్క వాహనంలో పెట్టుకోవాలి. ఆటోల్లో ముఖ్యంగా వెనక డోర్ తీయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వెనక డోర్ తీసి బ్యాక్ సైడ్ జనాలను ఎక్కించుకోకూడదు. అలాగే పక్కన కూడా ఎక్కించుకోకూడదు. డ్రైవర్ పక్కన కూడా ఎవరిని అలౌ చేయకూడదు. ఈ 6 డాక్యుమెంట్స్ విధిగా ఉంచుకోవాలి. ఒక సెట్లో లేకపోతే 2 సెట్లో బండిలో పెట్టుకోవాలి. ఆర్టీఓ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ అడగంగానే అవి చూపించగలగాలి. కొంతమంది ఏంటంటే ఆటోలు కూడా ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ ఆటోలు కొంటున్నారు, వాళ్ళు పర్మిట్ ఉండలేదు. ఇప్పుడున్న ఫైన్స్ ప్రకారం ఏంటంటే పర్మిట్ లేకపోతే 10,000 రూపాయల ఫైన్ ఉంది. అలాగే చాలామంది కొత్త ఆటో కొనుక్కుంటున్నారు, పర్మిట్ ఉండలేదు, లైసెన్స్ ఉండలేదు. లైసెన్స్కి 5,000, పర్మిట్కి 5,000 ఫైన్ ఉంది. అలాగే
ఒకవేళ బండి ఫిట్నెస్ లేకపోతే 2000, ఇన్సూరెన్స్ లేకపోతే 2000, పొల్యూషన్ లేకపోతే 1500. కాబట్టి ఈ ఫైన్స్ అన్నీ కూడా విధించడం జరుగుతుంది. ఎందుకంటే ప్యాసింజర్ వాహనాలు చాలా ఇంపార్టెంట్. ఏదన్నా జరిగితే, యాక్సిడెంట్ జరిగితే దాంట్లో ఉన్న జనాలకు కూడా మనకి గాయపడతారు. కాబట్టి కంపల్సరీ మనకి ప్యాసింజర్ వెహికల్స్కి ఎట్టి పరిస్థితుల్లో మేము పర్మిట్ లేకపోయినా కానీ ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని మెయింటైన్ చేసి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. తెనాలి పురపాలక సంఘ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నమస్తే స్కీమ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు తెనాలి పురపాలక సంఘంలో ఉన్నటువంటి 8 మంది స్కావెంజర్స్ కి కేటాయించిన 9 రకాల పీపీఈ కిట్లు గురువారం పురపాలక సంఘ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, కమిషనర్ బండి శేషన్న, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల పాల్గొన్నారు. పట్టణ పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, అటువంటి కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్నలు వివరించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అందించిన 9 రకాలతో కూడిన డ్రెస్ కోడ్ కిట్లను పారిశుద్ధ్య కార్మికులకు అందించినట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల విషయంలో తగు శ్రద్ధ వహించి వారికి అవసరమైన అన్ని వసతులను కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు లేనిది పట్టణం అనేది సుందరీకరణ కాదు. ఎక్కడైతే మురుగు ఉండేదో అక్కడ మనం తీయి అనగానే దాన్ని ఆలోచించకుండా ఈ వర్కర్స్ ఆలోచించకుండా వాళ్ళ మురుగు తీర్చకుండా వాళ్ళ ఆరోగ్యం కోసం మనము వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి. కాబట్టి ఈ రోజున ఈ స్కిట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు షూ కానివ్వండి, అలా హెల్మెట్ కానించి షూ దాకా ఇవ్వటం జరుగుతుంది 8 మంది వర్కర్స్కి. అలానే మన పట్టణాల్లో ఎక్కడైతే మురుగు ఉండదో ఈ కల్వర్ట్లు ఓపెన్ చేస్తాం కానీ ఇలాంటి ఎన్నో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి ఈ రోజున ఇవ్వటం జరుగుతుంది. ఈనాడు భారతదేశంలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నాయనంటే కనుక అది శుభ్రత, పరిశుభ్రతకు సంబంధించిన అంశం. ఇందులో భాగంగానే ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి సబ్జెక్టు చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. మన ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ కానీ, పరిసరాల నుంచి వచ్చేటువంటి వేస్ట్ని కానీ దాన్ని శుభ్రపరిచి మళ్ళీ దాన్ని రీయూజ్ కానీ, రీసైకిల్ కానీ, లేదు ప్రాపర్గా డిస్పోజ్ చేసేటువంటి క్రమంలో పారిశుద్ధ్య కార్మికుల యొక్క పాత్ర ఎంతో గణనీయమైనది. వారు చేస్తున్నటువంటి సేవలు వెలకట్టలేనివి. అందువల్లనే ఈ విషయాన్ని భారత ప్రభుత్వం వారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ గుర్తించి పారిశుద్ధ్య కార్మికులకు తగినటువంటి విధంగా ప్రొటెక్టివ్గా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అందువల్ల వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనేసి ప్రభుత్వాలు కృతనిశ్చయితంతో ఉన్నాయి. అందులో భాగంగానే మన పట్టణంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది సెలెక్టివ్గా ఈరోజు ఒక డ్రెస్ కోడ్ ఒకటి ప్రభుత్వం వాళ్ళే అందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.